అంటే ఈ కులం కావచ్చు, కులం ద్వారా ఏర్పడినటువంటి కుల వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి గురించి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి ఎలా ఆవిర్భవించావి? ఈ యొక్క కులం అనేది మన యొక్క భారతదేశంలోనికి ఏ విధంగా వచ్చిందనేది వివిధ రకాల వ్యక్తులు తమ యొక్క ఏమిటి వారు చేసినటువంటి పరిశోధనలు, వారు చదివినటువంటి చరిత్ర, వారు చూసినటువంటి సంస్కృతి, సామాజిక నిర్మితి భారతదేశంలో ఏ విధంగా ఉందనేది చూసి విదేశీయులు కావచ్చు, భారతదేశం వారు కావచ్చు, భారతదేశం వారు చెప్పింది బహుళ కారక సిద్ధాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం. మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అని చెప్పేసి దాన్ని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. వారన్నింటికంటే ముందు వారందరికంటే ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి సోషియాలజిస్టులు, ఇండియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టుల గురించి మనం మాట్లాడే ముందు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర సంస్కృతిపై అధ్యయనం చేసి మన భారతదేశంలో కుల వ్యవస్థ ఏ విధంగా ఆవిర్భవించిందనే చెప్పినారు. వారిలో ప్రధానమైన వారు యూరోపియన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా తెలుసు మన యొక్క మన భారతదేశాన్ని ఒక వలసవాద దేశంగా మార్చి, ఒక సామ్రాజ్యవాద దేశంగా మార్చి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకెళ్లడం కోసం యూరోపియన్స్ వచ్చారని చెప్పేసి.